హలో వ్యూవర్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అలవైకుంఠపురంలో. ఇవాల్టి మన వీడియో వచ్చేసి సింపుల్గా ఈజీగా రాయలసీమ నాటుకోడి కూర ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలనో ఈ వీడియోలో చూసేద్దామా. చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఒక 2 ఆనియన్స్, ఒక 2 పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి. బిర్యానీ ఆకు, చెక్క, లవంగం రెడీ చేసి పెట్టుకోవాలి. అలాగే ఒక 2 టమోటాలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇంకా చికెన్ని మంచిగా కడుక్కొని ఉప్పు, అందులోనే కారము, కొంచెం పసుపు వేసి కొంచెం ఆయిల్ కూడా వేసుకొని మంచిగా చేత్తో బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకొని ఒక 1/2 అవర్ పాటు మనం పక్కన పెట్టేసుకుంటే మంచిగా మసాలా మొత్తం మన కూరకి పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ మసాలా, అందులోనే పచ్చిమిర్చి, ఇంకా మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిన తర్వాత అందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్టు ఇంట్లో చేసుకున్నదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇంట్లో చేసుకొని వేసుకోండి, చాలా బాగుంటుంది. ఇక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ క్వాంటిటీ వచ్చేసి 1200 గ్రామ్స్, కేజీ కంటే కొంచెం ఎక్కువ. సో చికెన్ అంతా మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, సో అదంతా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం చికెన్కి అయితే పట్టాలి. తర్వాత ఒక 2 మినిట్స్ ఆగి మనం ముందు కట్ చేసి పెట్టుకున్నటువంటి టమోటాస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. టమోటాస్ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది, గ్రేవీ కూడా మంచిగా వస్తుంది. ఇక ఇప్పుడు మన కూరకి సరిపడా కారం వేసుకోవాలి. కారం ఎక్కువగా ఉంటేనే నాన్ వెజ్ కూరలు చాలా బాగుంటాయి. సో మీ టేస్ట్కు సరిపడా కారం అయితే వేసుకోండి. ఇక ఇప్పుడు నేను 3 టేబుల్ స్పూన్స్ ధనియాల పొడి అయితే వేసుకుంటున్నాను. ధనియాల పొడి ఎక్కువ వేసుకుంటే కొంచెం గ్రేవీ అనేది మంచిగా వస్తుంది. సో నాటుకోడి కదా, గ్రేవీ ఉంటేనే మంచిగా బాగుంటుంది. ఇక మన టేస్ట్కు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ముందు వేసుకున్నాం కదా, సో ఒకసారి చూసి సరిపోతుందా లేదా అనేసి వేసుకోండి. ఇక బాగా మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఆ మసాలాలన్నీ కూరకి పట్టాలి. ఒక 2 మినిట్స్ ఆగిన తర్వాత అందులోనే గరం మసాలా, కొంచెం మిరియాల పొడి, కొంచెం కొత్తిమీర వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని అందులో ఒక 500 ml వాటర్ అయితే పోసుకొని కుక్కర్కి మూత పెట్టి మంచిగా ఒక 5 విజిల్స్ వచ్చేంత వరకు ఉడకబెట్టుకున్నానండి. నాకైతే 5 విజిల్స్ కరెక్ట్గా సరిపోయాయి. సో మీ కుక్కర్ని బట్టి మీరు ఎన్ని విజిల్స్ కావాలో అన్ని విజిల్స్ అయితే పెట్టుకోండి. కూర కూడా చాలా మంచిగా ఉడికిందండి. ఉప్పు, కారం, మసాలాలు నాకు పర్ఫెక్ట్గా సరిపోయాయి. నేను ఒక్కసారే వేసుకున్నాను, మళ్ళీ ఎక్స్ట్రాగా అయితే ఏవి యాడ్ చేయలేదండి. చూశారు కదండి రాయలసీమ నాటుకోడి కూర. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. వేడి వేడి అన్నంలోకి, సంగటిలోకి ఈ నాటుకోడి కూర వేసుకొని తింటే చాలా బాగుంటుంది. కూర కూడా చాలా టేస్టీగా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం ఫాలో అవ్వండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.